అందరికీ నమస్కారం. నా పేరు షణ్ముఖ్ చక్రవర్తుల. మీరు చూస్తున్నారు జీటెక్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనము ఆర్కైవింగ్ అంటే ఏంటి, అలాగే ఎస్ఎస్డీస్ని ఆర్కైవింగ్కి ఎందుకు వాడరు అనేది అయితే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఆర్కైవింగ్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం నేను ఒక పీపీటీని అయితే తయారు చేశాను. బెటర్ అండర్స్టాండింగ్ ఉంటుందని దాన్ని అయితే ఇప్పుడు ప్లే చేస్తాను. ఫ్రెండ్స్, ఆర్కైవింగ్కి మనము తెలుగులో సింపుల్ డెఫినేషన్ ఇవ్వాలంటే, ఆర్కైవింగ్ అనేది మనకి ఈరోజు ఏవైతే ఫైల్స్ లేదా డాక్యుమెంట్స్ మనకు ఉపయోగపడడం ఉంటాయో, కానీ వాటి అవసరం ఫ్యూచర్లో ఉంటుందో అలాంటి డాక్యుమెంట్స్ని లేదా ఫైల్స్ని ఒక చోట భద్రపరచడాన్ని మనం ఆర్కైవింగ్ అంటాం. ఫ్రెండ్స్, ఈ ఆర్కైవింగ్ అనే దాన్ని రియల్ లైఫ్ ఎగ్జాంపుల్లో చెప్పాలంటే, ఫర్ సపోజ్ నా దగ్గర ఒక బంచ్ ఆఫ్ ఫైల్స్ ఉన్నాయనుకుందాం. చాలా ఫైల్స్, ఒక 15 ఫైల్స్ 20 ఫైల్స్ దాకా ఉన్నాయనుకుందాం. అండ్ ఆ ఫైల్స్ అన్నిట్లో నాకు ఉపయోగపడే ఫైల్స్ చాలా తక్కువ. నాకు కొన్ని ఫైల్స్ మాత్రమే యూజ్ అవుతాయి అండ్ మిగిలిన చాలా ఫైల్స్ నాకు యూజ్ అవుతాయి. సో నాకు నేను డైలీ వాడుకునే ఫైల్స్ ఏవైతే ఉంటాయో ఆ ఫైల్స్ని అయితే నేను నా టేబుల్ మీద అయితే పెట్టుకుంటాను. అండ్ నాకు అవసరం లేని ఫైల్స్ ఏవైతే ఉంటాయో ఆ ఫైల్స్ని నేను నా టేబుల్ మీద పెట్టుకోలేను. బికాస్ అవి చాలా స్పేస్ని అయితే ఆక్యుపై చేస్తాయి. అలాగే ఆ స్పేస్ అనేది నాకు ఒకటే కాదు, నా మెయిన్ ఫైల్స్, నేను రెగ్యులర్గా వాడుకునే ఫైల్స్ ఏవైతే ఉంటాయో ఆ ఫైల్స్తో ఈ ఫైల్స్ మిక్స్ అయితే అయిపోతాయి. సో నేను ఈ 2 ఫైల్స్ని ఒకే చోట అయితే పెట్టలేను. నాకు అవసరమయ్యే ఫైల్స్ని ఒక చోట పెట్టుకోవాలి, అవసరం కాని ఫైల్స్ని ఇంకొక చోట పెట్టాలి. సో ఈ ఫైల్స్ని నేను తీసుకెళ్ళి డైరెక్ట్గా బయట పడేయలేను. నాకు అవసరం లేని ఫైల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకెళ్ళి నేను బయట పడేయలేను, ఎందుకంటే వాటి అవసరం నాకు మళ్ళీ ఫ్యూచర్లో పడవచ్చు. సో ఇప్పుడు ఏం చేయాలి, నేను వాటినేమో ఇక్కడ పెట్టుకోలేను, అలా అని చెప్పి నేను బయట పడేయలేను. దీనికి ఒక సింపుల్ సొల్యూషన్ వచ్చేసి, వాటన్నిటిని నేను తీసుకెళ్ళి ఒక సపరేట్ రూమ్లో పెట్టడం. అంటే ఆ రూమ్లో ఎలా ఉండాలంటే, ఆ రూమ్తో నాకు పెద్ద పని ఉండకూడదు. సో అలాంటి ఒక రూమ్లో నేను ఈ ఫైల్స్ అన్నింటినీ పెట్టేస్తున్నాను. లేదా ఒక షెల్ఫ్, నాకు అవసరం లేని ఒక షెల్ఫ్. సో అలాంటి షెల్ఫ్లో నేను ఈ ఫైల్స్ని పెట్టానంటే, సో నేను తరచుగా అక్కడికి వెళ్తూ వస్తూ ఉండాల్సిన అవసరం ఉండదు. అవి వేరే ఫైల్స్తో మిక్స్ అయ్యే ప్రాబ్లం అయితే ఉండదు. సో ఆ విధంగా నేను వీటన్నిటిని ఒక సపరేట్ షెల్ఫ్లో అయితే పెట్టేస్తున్నాను. సో ఈ ప్రాసెస్ని మనం ఆర్కైవింగ్ అంటాం. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మనము ఆర్కైవింగ్ అంటే ఏంటో తెలుసుకున్నాం కదా. ఇప్పుడు మనం ఎస్ఎస్డీస్ని ఆర్కైవింగ్కి ఎందుకు వాడరు అనేది అయితే తెలుసుకుందాం. సో అది తెలుసుకోబోయే ముందు, మీరు కానీ నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే మీకోసం ఒక సబ్స్క్రైబ్ బటన్ అయితే వెయిట్ చేస్తుంది. సో వెళ్ళి ఆ బటన్ని క్లిక్ చేసేసరండి. ఎస్ఎస్డీస్ని ఆర్కైవింగ్కి ఎందుకు వాడరో తెలుసుకోవాలంటే ఫస్ట్ మనం అసలు ఎస్ఎస్డీస్ ఎలా పనిచేస్తాయో తెలుసుకోవాలి. సో మీకు నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ని అయితే చెప్తాను. ఈ ఎస్ఎస్డీస్ అనేవి ఏవైతే ఉన్నాయో వాటిలో మనకి డేటా సెల్స్ అనేవి అయితే ఉంటాయి. ఈ డేటా సెల్స్ అనేవి, నేను నా ఎగ్జాంపుల్లో ఒక్కొక్క డేటా సెల్ 1 MB ఆఫ్ డేటాని స్టోర్ చేసుకోగలదని అయితే చెప్తున్నాను. రియల్ లైఫ్లో ఉండదు. అండ్ ఈ డేటా సెల్స్ ఏవైతే ఉన్నాయి, ఇప్పుడు నా దగ్గర ఒక 25 MB ఫ్లాష్ కార్డ్ ఉందనుకుందాం. ఆ 25 MB ఫ్లాష్ కార్డ్ కాబట్టి మనకి 25 డేటా సెల్స్ ఉంటాయి. ఒక్కొక్క డేటా సెల్ 1 MB. సో ఈ 25 డేటా సెల్స్ నా దగ్గర ఉన్నాయి. 25 MB స్టోరేజ్ నా దగ్గర ఉంది ఫ్లాష్ కార్డ్లో. సో ఇప్పుడు నేను ఒక 4 MB ఫైల్ సైజ్ ఉండే ఒక డాక్యుమెంట్ అయితే ఉంది నా దగ్గర. దాన్ని నేను ఈ ఫ్లాష్ కార్డ్లో సేవ్ చేస్తున్నాను. సో యాక్చువల్లీ ఇప్పుడు ఏం చేస్తుందంటే, ఒక 4 డేటా సెల్స్ని తీసుకుని ఒక గ్రూప్ అయితే చేస్తుంది. సో నేను నా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లో కొంచెం ఈజీగా అండర్స్టాండింగ్ కోసం ఒకే చోటు ఉండే డేటా సెల్స్ని అయితే తీసుకున్నాను. బట్ యాక్చువల్లీ మీకు రియల్ లైఫ్లో డిఫరెంట్గా ఉంటుంది ప్రాసెస్ అనేది. వాటి అడ్రస్ని తీసుకుని లింక్ అయితే చేసుకుంటుంది అన్నమాట. సో అంత టెర్మినాలజీ కొంచెం ఎక్కువ ఉంటుంది. బట్ ప్రాక్టికల్గా మనము ఒకవేళ చూసుకున్నట్లయితే ఇలా 4 డేటా సెల్స్ని గ్రూప్ చేసి అందులో అయితే మన 4 MB డేటాని అయితే సేవ్ చేస్తుంది, 4 MB ఫైల్ని. కానీ ఈ ఫైల్ని అందులో సేవ్ చేయడానికి ఈ డేటా సెల్స్ ఏవైతే ఉంటాయో ప్రతి ఒక్క డేటా సెల్ ఒక చిన్న ఛార్జ్ని అయితే యూజ్ చేస్తాయి. ఆ ఛార్జ్ వల్లే మన డేటా అనేది మనకి సేఫ్గా ఉంటుంది. ఆ ఛార్జ్ అనేది మనకి మాటిమాటికి రిఫ్రెష్ అవుతూ ఉండాలి. రిఫ్రెష్ కాకపోతే ఎలక్ట్రాన్ లీకేజ్ అనేది జరిగి ఆ ఛార్జ్ అనేది పోతుంది. ఆ ఛార్జ్ కానీ పోయిందంటే మన డేటా కూడా మనం కోల్పోతాం. సో ఈ విధంగా మనకి ఎస్ఎస్డీస్ అనేవి పనిచేస్తాయి అన్నమాట, డేటా స్టోరేజ్ అండ్ డేటా లీకేజ్. అండ్ ఈ ప్రాసెస్ అనేది మనకి ఒక 5 years to 10 years మధ్యలో అయితే జరుగుతుంది. అందుకే మనము డేటాని అయితే స్టోర్ చేసి ఉంచలేము ఎస్ఎస్డీస్లో. బికాస్ ఆ ఫైల్ అనేది మనకి ఒక 20 years అవుతో 30 years అవుతో లేదా ఒక 50 years అవుతైనా యూజ్ అవ్వచ్చు, చెప్పలేం. సో అంతవరకు డేటాని స్టోర్ చేసుకుని ఉండగలగాలి.
అదే మనము ఈ ఫ్లాష్ కార్డ్స్లో కానివ్వండి, ఫ్లాష్ డ్రైవ్స్లో కానివ్వండి, లేదా ఎస్ఎస్డీస్లో కానివ్వండి మన డేటాను స్టోర్ చేసామంటే ఈ ఎలక్ట్రాన్ లీకేజ్ ప్రాసెస్ ద్వారా మనకి మొత్తం డేటా అనేది కోల్పోతాం. అలాగే టెంపరేచర్ కూడా ఒక ఫ్యాక్టర్ మనకి. ఓన్లీ ఎలక్ట్రాన్ లీకేజ్ ఒకటే కాదు, టెంపరేచర్. ఒక ఆర్టికల్ చదివాను ఫ్యూ మంత్స్ బ్యాక్. కొంతమంది ఒక సెట్ ఆఫ్ పీపుల్ ఏం చేశారంటే ఒక రూమ్ తీసుకున్నారు, 87 degrees సెంటిగ్రేడ్లో ఉండే ఒక రూమ్లో మనకి ఎస్ఎస్డీని అయితే పెట్టారు. సో ఒక 2 weeks కల్లా అది మొత్తం డేటా మొత్తాన్ని కోల్పోయింది. సో డోంట్ ఎవర్ స్టోర్ లాంగ్ టర్మ్ డేటా ఇన్ ఎస్ఎస్డీస్. లాంగ్ టర్మ్ డేటా అంటే మనకి ఒక 10 years తర్వాత, 20 years తర్వాత, 30 years తర్వాత మనకి యూస్ అయ్యే డేటా ఏదైతే ఉంటుందో, ఎప్పటికైనా ఫ్యూచర్ పర్పస్లో, ఫ్యూచర్లో ఎప్పుడైనా సరే ఉపయోగపడుతుంది అనిపించే డేటా ఏదైతే ఉంటుందో దాన్ని మాత్రం ఎస్ఎస్డీస్లో స్టోర్ చేయొద్దు. మ్యాగ్నెటిక్ హార్డ్ డ్రైవ్స్ ఉంటాయి కదా, వాటిలో స్టోర్ చేయండి. అవైతే మనకి చాలా కాలాన్ని డేటా స్టోర్ చేసి ఉంచుతాయి. ఎస్ఎస్డీస్ మనకి అలా కాదు. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఎవరికైనా యూస్ఫుల్ అనిపిస్తే షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.